మనోభీష్టం కుర్యాత్ గర్భవిరుద్ధే లోపల గర్భము పిండము అభివృద్ధి చెందాలి అంటే తల్లి ఏ కోరికలను కోరుతూ ఉంటుందో ఆ కోరికలను తీర్చాలి అని. తీర్చడం వల్ల ఏమవుతుంది అంటే దానిలో గర్భస్య వింగతాదయ అదానాతు, గర్భం యొక్క వింగతం అంటే ఇది అంగవైకల్యాలు వగైరా అంతా కలుగుతూ ఉంటాయి. మొదలు చెప్పారనుకోండి, భయకంపాలతో సుందరం జరిగినందువల్ల అటువంటివి జరుగుతాయని. సో ఇలాంటి వాటి వల్ల కూడా అంగవైకల్యం జరుగుతుంది అని. అందువల్లనే తాంచ దీర్ఘయాం నారిం ఆహుర్దౌహదిని. అందుకొరకే మాత్రజ్యోతిని ఉన్నారంటే 2 హృదయాలు కలిగింది. ఒకటి తన సొంతము, రెండవది గర్భస్థమైన ఆ పిండాంతి హృదయం. అందుకని దౌర్హృదయని 2 హృదయాలు కలిగిన 2 అంతఃకరణాలు కలిగిన అటు 2 కోరికలైన తన కోరిక ఒకటి ఉంది, తన ద్వారా కలిగే గర్భానికి ఒక కోరిక. అందువరకే ఆ సమయంలో దౌర్హృదిని అనే పేరు గర్భంతో ఉన్న తల్లులకు కలిగింది. అదానాథ దౌర్హృదానాం గర్భస్సు వ్యంగతాడయ, కోరిన కోరిక ఇవ్వకపోతే తీర్చకపోతే అది లోపలున్న పిండానికి కొన్ని అవయవాల లోపాలు కలిగే అవకాశం ఉంటుంది అని. అందుకే కదా సీతాదేవి కూడా గర్భంగా ఉన్నప్పుడు రాముడు అడిగాడంట, ఏదైనా కోరిక ఉంటే కోరుకోమని అడిగాడు రాముడు. ఏం చెప్పిందని అమ్మా మొత్తాన్ని గుర్తుంది. మళ్ళీ మునీశ్వరు యొక్క ఆశ్రమాలు చూడాలని నాకు ఆకాంక్షగా ఉంది. అయితే అంతవరకు ఆశ్రమాలు చూడలేదా? 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తూ తిరుగుతూ 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు వాళ్ళండి పాండవులు. అందువల్ల అంత ఆశ్రమవాసం చేసినప్పటికీ మళ్ళీ ఏదైనా విశేషమైన కోరుకోమంటే కోరింది ఏంటిది అంటే మళ్ళీ ఆశ్రమ దర్శనము, ఆశ్రమంలో ఉండే మహాత్ముల యొక్క దర్శనము. ఆశ్రమం యొక్క వాతావరణము, మహాత్ముల యొక్క దర్శన ప్రభావము, అవి 2 పవిత్రతను ఏకాగ్రతను కలగజేస్తాయి. కాబట్టి పుట్టబోయే బుద్ధ కూడా అలాగానే ఉండాలి అనే భావన చేత కోరినట్టుగా మనం ఒక రకంగా భావించవచ్చు. అదే సంపూర్ణమని కాదు. ఎందుకంటే ఆశ్రమాలలో వచ్చే పవిత్రత, నియమనిష్ట, సంస్కారము ఇంకొక దగ్గర రావడం కష్టం. అందుకరకే రామకృష్ణ స్వామి ఒక మాట అంటుండే, జీవుడికి సంస్కారం రావాలంటే ఒడి బడి గుడి అన్నారు. ఒడి అంటే తల్లి యొక్క ఒళ్ళో సంస్కారం రావాలి. తల్లి సంస్కారవంతురాలైతే వస్తుందా, సంస్కారవంతులు కాకపోతే వస్తుందా? అమ్మా నాన్న తిట్టుకుంటూ వేస్తూ ఉంటే వాళ్ళు కొట్టుకుంటూ వేస్తూ ఉంటారు. ఇంకా అందుకరికి పిల్లల ముందు వీళ్ళు తిట్టుకోకూడదు, కాకపోతే మృదువుగా. తర్వాత ఎట్లన్నా పర్వాలేదు కానీ వాళ్ళ ముందు మాత్రం మంచి సంస్కారం వచ్చే ప్రవర్తన ఉన్నట్టయితే పిల్లల్లో కూడా మంచి సంస్కారం వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒడిలో ఏమైనా సంస్కారం దొరుకుతుందా? 3 సంవత్సరాలు కాగానే వాళ్ళు పోరబడలేక తీసుకుపోయి అక్కడ పడేస్తున్నారు. ఎక్కడ? కాన్వెంట్లో. వాడు గాడిద దోస పుస్తకాన్ని తీసుకొని పోతా ఉంటాడు. అవును కదా, వాడు ఇంత పిల్లవాడంటే వాడికంటే పెద్ద బరువు. కానీ ఆ పుస్తకాలు ఏమైనా సంస్కారం వస్తుందా పోయింది అక్కడంటే ఇక అక్కడ పొట్లాడని ఏబిసిడి వగైరా వగైరా. ఇక కాలేజీలో ఇక కొంతమంది ఏమవుతున్నారో మీకు తెలుసు, పెళ్లి కాకముందే సంతానం కూడా కలుగుతూ ఉంటుంది. కానీ ఇంక 3వది ఏంటిది? గుడి అంటే అటు దేవాలయం కావచ్చు, ఆశ్రమం కావచ్చు. ఈ 3 ఎప్పుడైతే సంస్కారం రాలేదో ఈ 4వది ఎక్కడ సంస్కారం వచ్చేదానికి అవకాశమే తక్కువ, లేనే లేదు. స్వతహా సంస్కారవంతుడవుతాడంటే ఆ జీవనం తక్కువ. తన తల్లి ఒడిలో వచ్చింది అంటే ఎంతమందికో అది. అందువరకే అన్నారు, ఇంటికి దీపం వచ్చు సామెత. దీపం అంటే ఏంటిది? వెలుతురునిచ్చి చీకటి పోగొట్టేది కదా, అంతేనా ఇంకేమన్నా? అంటే ఇంట్లో దీపం పెడితే చీకటి ఎలాగైతే పోతుందో అలాగే నువ్వు వచ్చే జ్ఞానం ద్వారా నీ ఇంట్లో వాళ్ళ అంతఃకరణలోని చీకటి కూడా పోయే సంస్కారం కలిగింది కావాలి. ఇంటికి దీపం అంటే ఎట్లా దీపం అయిపోతుంది? ఇల్లుని మనము ప్రకాశవంతంగా చేయాలంటే దీపం వెలిగించినందువల్ల చీకటి పోయి ప్రకాశం అయినందువల్ల అక్కడ పనులన్నీ ఎట్లా తెచ్చుకుంటాను. ఆ ఇంట్లో ఇల్లాల యొక్క సంస్కారం కూడా ఒకవేళ అజ్ఞానవంతులు భర్తలుగా ఉన్న పూర్తి అజ్ఞానవంతులు కాదు, ఒక్కగతిగా వెళ్ళిన పిల్లల సంస్కారవంతులు కాకపోయినా
అలాంటి సంస్కారాన్ని ఇవ్వగలిగినప్పుడు కదా దీపంలాగా పనిచేస్తారు. అందుకొరకే స్త్రీలకు ముఖ్యంగా విద్య ఉండాలి అనే దానికి కారణం. ఆదాన్ని బట్టే మలయాళ సంహారం చేత స్త్రీ జనోద్ధర కారకులై భగవద్గీత పట్టగూడని తిట్టే వాళ్ళకు కూడా నోరు మించి భగవద్గీత పట్టించారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పారాయణ చేయగలుగుతున్నారు. ఎంతో కొంత సంస్కారం వచ్చినందువల్ల ఒక వస్తువు ఉంది అంటే దాని యొక్క వాసన, సంస్కారం అంటే ఏంటిది? వాసన, సంస్కారం పక్క వాళ్ళకి వస్తుందా లేదా? అది మంచిదైతే మంచిదే వస్తుంది, చెడుదైతే చెడుదే వస్తూ ఉంటుంది. అందువల్ల ఒక నలుగు పుష్పం పెట్టామనుకోండి, ఆ పక్క 4 చోట్ల వైపులో ఎట్లా సుగంధం వస్తుందో, ఒక మురికి వస్తువు ఉన్నందువల్ల దాని దుర్గంధం ఇట్లా ఏదో వస్తుందో, అలాగే ఇంట్లో వ్యక్తుల యొక్క సంస్కారం కూడా పక్కకు ప్రవహిస్తుంది. దీన్ని ఏమంటారు మీరు మీ ఇంగ్లీష్లో? వేవ్స్ అంటారు కదా. అవి నలువైపులో పోతూ ఉంటాయి. కొంతమంది చూడాలని వెంటనే నమస్కారం చేయాలనిపిస్తుంది, ఇంకొకసేపు ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకొంతమంది చూస్తే వాళ్ళ ముందు నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా అనే భావన కూడా వస్తూ ఉంటుంది. దీని కారణం ఏంటిది అంటే వాళ్ళలో ఉన్న సంస్కారం, సంసారం యొక్క ఆ అణువులు ఏదైతే ఉందో వ్యాపించిపోతూ ఉంటాయి ప్రతి వ్యక్తిని కూడా. అందుకొరకు మరి దీపము ఎట్లాగైతే ఒకే దగ్గర నుండి నలువైపుల ప్రకాశాన్ని ఇచ్చి చీకటి పోగొడుతుందో, ఒకే వ్యక్తి ద్వారా సంస్కరింపబడినప్పుడు అప్పుడు దీపంలాగా మనం వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు మేము ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాము నాకే గుర్తులేదు. అందుకొరకు గర్భవతిగా ఉన్న మాత యొక్క ఆ వికాంక్షను తీర్చాలి అని ఆశ్రమాల సంఘం దగ్గరికి వెళ్ళాము. సరే, సీతాదేవి వెళ్ళాలనుకుంది కాబట్టి ఆ నిమిత్తంతో మళ్ళీ వేరే అడవుల పంపించడానికి దాని సంగతి వేరు. అంటే మంచి సంస్కారం ఎక్కడ వస్తుంది అంటే ఒక బ్రహ్మనిష్ఠులైన వాతావరణం కలిగిన అక్కడ మనం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ యొక్క స్థల ప్రభావం చేత మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడికి వచ్చారనుకోండి, వీరు తాగే సిగరెట్ తాగడం అలవాటు ఉందనుకోండి పురుషులకి, మీ మధ్యలో తాగగలుగుతారా? ఎందుకు తాగరు? తాగితే ఏమంటారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాయి అంటారు. అంతసేపు అయినా కానీ బిగపట్టుకొని కూర్చుండే అవకాశం దొరికిందా లేదా? ఆ దురలవాటు నుంచి ఈ సాంగత్యం మానిపించిందా లేదా? ఈ క్షణానికే ఈ గంటకి అలా అయినప్పుడు మనం నిరంతరం ఆ వాతావరణంలో ఉంటే ఇంకెంత సంస్కారం కుదురుతుంది? ఆ సంస్కారం ఎంత ఉన్నతత్వాన్ని తీసుకొని వెళ్ళగలుగుతుంది? అందువల్లనే ఆ గర్భవతిగా ఉన్నప్పుడు ఆశ్రమ దర్శనం చేయాలన్నారు. ఇక్కడ కూడా మాతృమనోభిష్టం కురియాదు, తల్లి ఏది కోరితే అది ఇవ్వవలసిన అవసరం లే. ఏది కోరాలో ఏది కోరకూడదని ఒకవేళ వాళ్ళకు ఉన్నా లేకున్నా పక్క వాళ్ళు కొన్ని సర్ది చెప్తా ఉంటారు. శాస్త్ర విహితమైన కోరికను తీర్చాలే కానీ శాస్త్ర నిషిద్ధమైన కోరికను తీర్చాలనుకోండి, అది కూడా పిండం యొక్క పిండం పైన ప్రభావం పడుతుందా లేదా? శాస్త్ర నిషిద్ధం అంటే ఇంకా రకరకాలుగా మనం ఎత్తుకోకూడదు అనుకుని రకరకాలుగా వ్యవహారాలు, ఆహారాలు కూడా ఉంటాయి. అందుకొరకే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా గొప్పగా చెప్పుకుంటారు, తల్లి మా పిల్లవాడు ఇంత ఉన్నాడో లేరండి, పోయి గబక్కన టీవీ ఆన్ చేస్తాడండి, బాగా చూస్తాడండి. అది ఎక్కడి నుంచి వచ్చిన సంస్కారము? అమ్మ నాన్న గబక్కన టీవీ ఆన్ చేశారు కాబట్టి గర్భంలో ఉన్నప్పుడు వాడు బయటికి రావడం, వాడు పోయి ఆన్ చేస్తాడు. ఒక గొప్పదనం వచ్చేసింది. తాతయ్యలకు చెప్పుకునే దానికి గొప్ప సంస్కారం. ఆ సంస్కారం కావాలి. ఏదో శ్లోకం ఉంది అనుకోండి, వగర వగర ఉన్నానికి నేను అంటున్నాను అనుకోండి, ఆ సంస్కారం వాళ్ళకు కూడా పడుతుంది. భగవద్గీత పారాయణలు వగర వగర ఉన్నట్టయితే అది పడుతుంది, లేదు కొట్టేది తిట్టేది వగర ఉన్నట్టయితే అది కూడా పడుతుంది. ముందు తల్లికి ఏ విషయంలో లోభ అంటే ఆకాంక్ష లేదా ఆశ ఉంటుందో, లోభ అంటే ఆశ అని అర్థం. తదార్థో జాయతే సుతః, అదే పిల్లవానికి కలుగుతుంది. అంటే పిల్లవాని ద్వారా తల్లి కోరుకుంటుంది, తల్లి ద్వారా పిల్లవాడు కోరుకుంటాడు అని. అందుకే కదా గర్భస్థ శిశువు పైన రకరకాల పడేదానికి మనకు ముఖ్యమైన ఉపమానాలు కనిపిస్తాయి. ఒకటి ప్రహ్లాదుడు, ఒకటి అభిమన్యుడు. ఎప్పుడు హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళాడో మరి ఆయన భార్య లీలావతి, కయాధని పేరు ఉంది, లీలావతి ఉంది. ఆయన దేవేంద్ర ఎత్తుకొని పోతా ఉంటే బోధించి నారదుడు తన ఆశ్రమంలో పెట్టుకుంటాడు. పెట్టుకొని నారాయణ యొక్క చరిత్రను కూడా వినిపిస్తూ ఉంటే ఆయన నిద్రపోతుంది. లోపల గర్భము కొడతా ఉంటుంది, వింటూ ఉంటుంది లోపల. మరి అప్పుడు పడ్డ సంస్కారమే కదా ఆయన అనన్యమైన భక్తులు కాగలిగాడు. ఎన్ని చెప్పినా ఎన్ని బాధలకైనా ఓర్చుకోగలిగాడు. అట్లాగే అభిమన్యుడు సుభద్రాదేవి యొక్క గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహ భేదం చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఊకొట్టాడు, ఏమో నిద్రపోతా ఉంది. ఆయన ఊకొట్టాడు, మొత్తాన్ని విన్నారు. ఆ బుద్ధిమంతుడు చూశాడు, ఏ బుద్ధిమంతుడు? నల్లనయ్య. వీడు కనుక బయటకు వచ్చి నేర్చుకున్నాడంటే ఇక మిగతా వాళ్ళ సంగతి అంతా కూడా ఉట్టిగా అనుకున్నాడు. పరిగెత్తు ఆ ఒక్కడు ఎంత భీభత్సంగా ఎంతమంది కలిస్తే సచ్చారు చెప్పండి. అభిమన్యుడు బయటకు వచ్చేస్తే మిగతా వాళ్ళకి పని లేదు కదా. అందువల్ల ఈ పిండం ఉంటే బాగుండదు అనుకున్నాడు.
గబుక్కని వచ్చేసి ఏమయ్యా నువ్వు ఎవరు చెప్తాను నిద్రపోయినాడికి నువ్వు చెప్పేది ఏమి ఇంతని పోస్తున్నావని చెప్పగానే మానుకున్నాడు. అంత పోయేది మాత్రం తెలిసి వచ్చేది తెలియలేదు. దీన్ని బట్టి ఇప్పుడు కూడా పూర్వకాలంలో అంతా కూడా గర్భిణీ స్త్రీలంతా కూడా భాగవత రామాయణ గారంతా కూడా వినిపించే కారణం ఏంటి అంటే అలాంటి విషయం. ఇంకా ఎక్కడికి పోకలేదు. సిరీస్ కంపెనీ పోండి, సిరీస్ రాజు గారు అదే విశ్రాంతి సమయంలో టీవీ పెట్టేసి ప్రహ్లాద వచ్చి చూపిస్తా ఉంటారు వాళ్ళందరికీ కూడా. నేను చూసాను ఒకసారి పోయి. అందువలన మన యొక్క భావ పరంపర ఏదైతే ఉందో గర్భ యొక్క శిశువు పైన పడుతూ ఉంటుంది. నారదుని యొక్క పూర్వజన్మ ఏంటిది? ఒక దాసీపుత్రుడు కదా. దాసీపుత్రుడు అయితే ఆయన వచ్చే వాళ్ళని పోయి వాళ్ళని కొట్టేది, చంపేది వగరా తీసి అక్కడ నదింటే నిలబడేసేవాడంట. అక్కడ మునీశ్వరుడు ఉన్నాడు. ఏంటి ఈ పిల్లవాట్లు చేస్తున్నాడు? అమ్మా ఈ పిల్లవాడు పుట్టక ముందు గర్భంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడని అంటే ఒక కటికవాడి దగ్గర సేవ చేసేదంట. అక్కడంటే ఏంటిది ఈ రోజు ఎంత ఎన్నిటికి చంపుతాడో, ఎంత ఎన్నిటికి సేవ చేయాలో, ఎంత ఊడవాలో, ఎంత కడగాలో ఇదే విచారం ఉండేదంట. ఆ ప్రభావం ఎక్కడ పడింది? గర్భస్థ శిశువుపై పడింది. పుట్టిన తర్వాత ఏమైంది? ఉపమానం చెప్తున్నారు పెద్దవాళ్ళు. అదే విద్యాప్రకాశం స్వామిలో రామకృష్ణ స్వామిలో చెప్పగలిగినాను. ఒక దొంగవాడు ఉండేవాడంట. దొంగవాడంటే వాడు గజదొంగ చూస్తున్న పశ్చిపహర అంటారే, చూస్తున్న హరించుకొని పోతా ఉంటారు. సరే ఈ గజదొంగని ఒకటి బస్సు ఎక్కుతా ఉంటే ఇంకొక ఆవిడ ఏం చేసింది, జోగు కొట్టేసేసింది. వరవరవరం నేను దొంగనంటే నా జోడు కొట్టి అడిగి చూస్తే జీవ కనిపించింది. నువ్వు దొంగ నేను దొంగ ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నారు. సరే గర్భం అయిన తర్వాత ఈ రోజుల్లో అంతా హాస్పిటల్ ఉన్నాయి కదా, ప్రసవాలంతా కూడా హాస్పిటల్లో జాయిన్ అయిపోయిన తర్వాత శిశువు పుట్టింది. ఆ పుట్టడానికి పుట్టింది అనేది బాగా ముడుచుకొని పుట్టింది. ఎంత తీసినా రావడం లేదు. ఎంత గట్టిగా తీస్తే దాంట్లో ఉంగరం ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ దాగుడు. వాడు పుట్టగానే పట్టుకున్నాడు. వాడు దొంగ గదిదొంగ అంటే వాడిని కూడా పెట్టింది కూడా వీళ్ళిద్దరు మించిన వాడు పుట్టగానే పట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? గర్భస్థ శిశువు పైన పడే ప్రభావం. అందువరకే గర్భిణీ స్త్రీల భయంకర విషయాలను చూడము, దృశ్యాలను చూడము, వినడము, మాట్లాడము పనికిరాదనేదని కాదు. అందువరకే ఎలాంటి సంస్కారం రావాలి అంటే ఆ నిండు 4వ మాసం నుంచి కదా జీవుడు ప్రవేశించామని చెప్పారు. అప్పటి నుంచి రసం వరకు చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడే ఇలాంటి కొన్ని విశేషణాల వల్లనే మరి శిశువు పైన ప్రభావం పడేదానికి కాదు. అందువరకే దైవభావం చేత ఉండాలి అనేదానికి కాలం. అందువల్ల మాతృ యభోదే లోపస్థార్థో జాయతే, తల్లి హృదయం ద్వారా లోపల గర్భం కోరుతుంది. కాబట్టి అలాంటి కోరికను అంటే శాస్త్ర నిషిద్ధమైన కోరికలను కాదు తీర్చవలసింది, శాస్త్ర విహితమైన కోరికలు అవుతుంది తప్పనిసరిగా. అందుకొరకు కదా మీరు పలహారాలు వగర తీసుకుపోతుంటారు. మీకు తెలిసి నాకు తెలియదు చెప్తా వింటా ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా లోపల ఉన్న పిండం అభివృద్ధి చెందాలి అన్నా, లేదు కొన్ని లోపాలు వస్తున్నాయన్నా, ఇది మనం చేసే వ్యవహారం ద్వారా ఏదైతే ఉందో కొన్ని తడుతూ ఉంటాయి, మంచిగాని చెడుగాని. అందుకొరకు ఒకటో సాంగత్య సమయంలోనే ఒక విశేషం చెప్పబడింది. ఇప్పుడు గర్భస్థంలో ఉన్న కూడా ఇప్పుడు 2వ విశేషం చెప్పబడింది. ఈ విధంగా జాగ్రత్తగా ఉన్నప్పుడే ఉన్నతమైన సంతానం దాని ద్వారా ఏదైతే ఉందో ఆ యొక్క పుట్టిన వంశానికి కీర్తి వచ్చే అవకాశం ఉంటుంది అనేదాన్ని. తర్వాత పంచమే చిత్తం మాంసశోనిక పుష్టత. 5వ మాసంలో ఏదైతే ఉందో చిత్తం ఏదైతే ఉందో అప్పుడు ప్రబుద్ధం అవుతుంది. చిత్తం జన్మిన్నాను చింతన శక్తి కలిగింది. చిత్తము తర్వాత మాంసము, రక్తము అప్పుడు కొంచెం పుష్టి అంటే కొంచెం ఆరోగ్యవంతంగా ఉండి శరీరాన్ని కదిలేట్టుగా చేసే ఒక బలం వచ్చేసిస్తుంది. షష్ఠేస్తి స్నాయు నకర కేశలోన వివిక్తత బలవన్నో చోపచితో సప్తమి తుంగ పూర్ణత. 6వ మాసంలో అస్థి అంటే ఎముకలు, స్నాయు అంటే నరాలు, నఖర అంటే గోళ్ళు, కేశం అంటే దీని కేశాలు అంటారు. తలకాయకున్నవి మూతికున్న మీసాలు అయితే అంటే అవి వెంటకలు ఏ వెంటకైనా లేదు వేరువేరుగా ఉన్నాయా? స్థానాన్ని బట్టి పేరు వేరైంది తప్ప సామాన్యంగా ఒకటే. కాబట్టి ఇక్కడ కేశాలంటే తలకాయకున్నది వివిక్తత అన్నారు. కేశలోమ వివిక్త. కేశాలంటే లోమం అంటే ఇక్కడ కేశం అంటే నెత్తుకున్నది, లోమం అంటే ఏంటిది? ఇది ఈ శరీరం పైన ఉన్నాయో అక్కడక్కడ చెంపద వనకు వచ్చేది వీటిని లోమం అంటారు. ఇవి వేరు వేరుగా అన్ని పూర్తి వస్తాయి. బలవర్ణోచపుచుతావు సప్తమి తుంగపూర్ణ. బలము వర్ణము, శరీరంలో బలము, శరీరంలో రంగు కూడా వస్తాయి. ఏ రంగు కావాలంటే ఏ రంగుతో కూడుకున్నదైతే ఆ రంగు ఆహారాదిని బట్టి ఇంకోటిని బట్టి మొత్తానికి ఆ రంగు వస్తుంది, బలం కూడా వస్తుంది. తర్వాత 7వ మాసంలో సమస్త అంగాలు సంపూర్ణంగా తయారైపోతాయి. అందుకనికే కొంతమంది 7వ మాసమే ప్రసవించే వాళ్ళు,
ఉంటారు. అయితే బతకొచ్చు, లేకపోతే లేవచ్చు, బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు 7వ మాసంలో ఎప్పుడైతే సమస్తంగా పూర్ణమవుతారో పాదాంతరిత హస్తాభ్యాం స్వప్రబంధే ప్రదాయ చ ఉద్విగ్నో గర్భ సంవాసాదస్య గర్భాలయాన్విత. పాదాంతరిత హస్తాభ్యాం తలకాయ కిందకుంటే కాళ్ళ పైకి ఉంటాయంట. అంటే ఆ గర్భంలో ఏం చేస్తున్నారు? తల కిందల తలకాయ పెట్టి తపస్సు చేస్తే పూర్వకాలంలో మనుషులంతా కూడా శీర్షాసనం చేసి తపస్సు చేసేవాళ్ళంట. అందులో పిల్లవాడు కూడా తలకాయ కింద పెట్టి కాళ్ళపై పెట్టి తపస్సు చేస్తే అది ఎట్లా అంటే పాదాంతరిత హస్తాభ్యాం 2 కాళ్ళ కింద నుంచి 2 చేతులు ఇలా ఇలా వస్తాయి, వచ్చి ఇట్లా పెట్టుకుంటాయి. ఇలా కాళ్ళ సందులో నుంచి చేతులు వచ్చేసేసి ఆసనం చూస్తూ ఉంటారే మా నిర్మల స్వామి వారు 2 కాళ్ళ చంద్రుల నుంచి 2 చేతులు తీసుకుపోయి ఇలా పెట్టుకుంటారు. చూడండి, చూసే ఉంటారు, మీరు చూపించే ఉంటారు. అలా 2 కాళ్ళ నుంచి పోయి ఇలా పోయి ఇట్లా వచ్చేస్తాయి, ఇట్లా పెట్టుకుంటారంట. పెట్టుకున్న తర్వాత పూర్వం ఎన్ని వారికి జ్ఞాపకం వస్తా ఉంటాయి. ఎప్పుడు పూర్వం తల్లి గర్భంలోకి వచ్చేదానికి ముందు ఏ జన్మలో ఏ జన్మ అయితే ఉందో అది ఏ జన్మ ఉంది. తల్లి గర్భంలోకి వచ్చేదానికి ముందు పూర్వం అంటే ఏ జన్మ? యమలోకంలో ఒక జన్మ వచ్చిందో ఆ జన్మ. అంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత అక్కడ ఒకటి అనుభవించి కదా మళ్ళీ ఇక్కడికి వచ్చారు. పూర్వజన్మ అంటే అది పూర్వజన్మ. అన్ని జన్మలు అసలు జీవుడికి, ఎందుకంటే ఒక శరీరం మాత్రమే కదా మనం అనుకున్న జన్మ. అంటే ఒక శరీరాన్ని వదిలి ఒక ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంట్లో ఎట్లా ప్రవేశిస్తున్నాడో అట్లా ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఒక శరీరాన్ని ప్రవేశిస్తున్నాడు కదా. పూర్వజన్మ అంటే మానవ జన్మ ద్వారా మానవ శరీరాన్ని వదిలిపెట్టి లోకాలకు పేరుకు చెప్పారు. స్వర్గలోకం కావచ్చు, నరకలోకం కావచ్చు, ఇంకో లోకం కావచ్చు, ఏ లోకమైనా కావచ్చు కాక అది కూడా ఈ గర్భంలోకి వచ్చినానికి ముందు పూర్వజన్మ ఉందా లేదా? జన్మ అంటే ఏమనుకున్న శరీరాన్ని తీసుకోవడానికి జన్మ కదా. అందువల్ల ఈ గర్భంలోకి వచ్చిన పూర్వజన్మ ఏమైంది? ఆ స్వర్గాది భోగాన్ని అనిపించి జన్మ, ఈ నరకాది భోగాన్ని అనిపించి జన్మ, ఈ గర్భానికి వచ్చేదానికి ముందు జన్మ అది పూర్వజన్మ అవుతుంది. దానికి పూర్వం ఏంటిది? మానవ లోకంలో వచ్చిన జన్మ శరీరాలు తీసుకొని శుభాశుభ కర్మలు చేశాడో అది ఇంకా పూర్వజన్మ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పూర్వజన్మ ఏంటిది అంటే వాడు ఏదో అనుభవించుంటాడు కదా, దాన్ని స్వప్రబంధే విధాయక ఉద్విగ్నో గర్భ సంవాదాస్య గర్భాలయాన్విత ఆవిర్భూత ప్రదోషో గర్భ దుఃఖాది సంయుత. ఆ విధంగా పెట్టుకొని పూర్వ సంస్కారం అంతా జ్ఞాపకం వచ్చిన వల్ల అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. ఇట్లా చేశాను కదా, ఆ జన్మెత్తాను, ఈ జన్మెత్తాను, ఇక్కడ ఇది అనుభవించాను, అది అనుభవించాను, ఇవన్నీ గుర్తుకొచ్చేసి ఉద్విగ్న ఒక్కసారి ఉలికి పడతాడు. ఉలికిపోవడం అంటే అర్థం ఏమి? బాధను భరించలేక, కొంతమంది సంతోషాన్ని కూడా భరించలేక ఉలికి పడతారు. ఒక్కసారి వణుకొచ్చినట్టు వస్తూ ఉంటుంది. అధికమైన బాధ అయినా అధికమైన సంతోషం కలిగినప్పుడు అట్లా వస్తూ ఉంటుంది. అట్లాగే ఆ తల్లి గర్భంలో ఉండి ఆవిర్భూత ప్రబోధోసో పూర్వంలో ఉన్న సంస్కారం ఉద్బుద్ధమైన కారణం చేత గర్భ దుఃఖాది సంయత గర్భంలో కలిగే దుఃఖము ఇదివరకు అనుభవించిన దుఃఖం రెండింటినీ చింతన చేస్తూ కూర్చుంటా ఉంటాడు. కష్టమితి నిర్విన్న సాత్మానం శోచుకీత్యధ అనుభూత మహాశయ్య పురామన్నచిదో సకృదో కరంబలాలక సప్త దైహంతేట సుఖాశయా. వారికి పూర్వంలో అనుభవించిందంతా గుర్తుకొస్తుంది కాబట్టి అప్పుడంతా దుఃఖాది సంయుత గర్భంలో ఉన్న దుఃఖము, తర్వాత నిర్విన్న సాత్మానం. నిర్విన్న అంటే వైరాగ్యం కలిగిన వాడై, వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది? అతి కష్టం వచ్చినప్పుడు ఇంక ఈ జీవితం ఎందుకులే అనిపిస్తుంది. అతి సుఖం వస్తేనో ఇంతకంటే నుంచి జీవితము ఇంకా ఉండబోదేమో అనుకుంటారు. నిర్విన్నం అంటే వైరాగ్యపూరితమైన భావం చేత శోషితీత్యధ మాటి మాటికి విచారిస్తూ ఉంటాడు. ఏమని? అనుభూత మహాశయ్యాపుర, మరి అసహ్యమైన వాటిని అనుభవించాను. పూర అంటే ఈ గర్భంలోకి వచ్చేదాని ముందు ఎక్కడ? యమలోకంలో. మర్ముచ్చితం అసకృత, ఒక్కసారి కదా అసకృత అంటే అనేక మార్లు మా ఇంటికి మర్మచ్చిద అంటే కొంచెం దెబ్బ తగిలినప్పటికీ ఎక్కువ బాధ కలిగే స్థానాలు కొన్ని ఉంటాయి కదా మన శరీరంలో. అలాంటి స్థానాల్లో దెబ్బ తగిలితే అవి భరించలేని దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవి అంతకంటే కూడా ఇప్పుడు నాకు ఈ గర్భంలో బాధ కలుగుతుంది అన్నారు. ఇక దీన్ని ఏమన్నారు? గర్భ నరకము అన్నారు. ఆ నరకం వేరు, ఇప్పుడు ఈ గర్భ నరకము వేరు. ఈ గర్భ నరకంలో ఏమేం బాధలు ఉన్నాయో వర్ణిస్తున్నారు. ఆ గర్భ నరకంలో ఉన్న కానీ గాలి వెలుతురు వగర వగర అన్ని వచ్చేసినాయి. మరి ఇక్కడ కిటికీలు లేవు, ద్వారాలు లేవు, ఏం గాలిలు కూడా లేదు, అంత చీకటి చీకటి. ఎక్కడ చూసినా తల్లి గర్భంలో ఏంటి? క్రిములు, మలము, మూత్రము, తర్వాత సప్తధాతువులు, వాటి యొక్క కలయిక ద్వారా కలిగే వేడి, ఇవన్నిటినీ ఆ మృదువైన పిండం పైన పడుతుంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. మనకు అనుకోండి చేతికి దెబ్బో లేదా పుండో ఇంకోటో అయిపోయి బాగా ఎర్రగా
రక్తం మాదిరి కనిపిస్తుంది అనుకోండి, అలాంటి పుండ పైన ఏ చిన్న వస్తువు పడ్డా ఎంత బాధ కలుగుతుంది? కలిసిన వాళ్ళు అనుభవించారు ఎప్పుడైనా? నేను అనుభవించాను ఎన్నోసారి, మీరు అనుభవించలేదు. కానీ బాగా పుండైంది అనుకోండి, ఎర్రగా వచ్చేసేస్తుంది. ఏ కొంచెం దారం కానీ గడ్డిపోత కానీ ఇంకో వస్తువు కానీ బాగా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే మరి లోపల పిండం ఎట్లా ఉంది, మన చేతికి పుండు ఎట్లా ఉందో అలాంటి రూపం మీద లోపల ఉండే పిండానికి ఇంకప్పటికీ చర్మము గట్టి పడలేదు, ఏది లేదు, మాంసం ముద్ద మాత్రమే. మరి మనకి కొంచెం పడినందువల్ల దానికి అంత నొప్పి కలుగుతా ఉందో, మన లోపల గర్భంలో ఉన్న ఆ క్రిములు, మలం ఉండే క్రిములు ఉరుకుతా ఉంటే, ఆ గర్భం అంతా కూడా కలుగుతా ఉంటే ఎంత బాధ కలుగుతుంది అంటే, ఆ కష్టమితి నిర్విన్న, అంతకంటే కష్టం ఇంకోటి లేనే లేదు. జఠరాల సంతప్త పిత్తాక్షర సన్నిధ గర్భాశే నిమగ్నంతో దయ్యంతో అతిభుషం హిమాన్యం. జఠరాగ్ని ఉంటుందా లేదా? ఎక్కడ ఉంటుంది అది? బాగుంటే ఎక్కడ? గర్భంలో కదా. అహంవైశాన రోగోత్త దైనం దేహనాసిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనం తినే ఆహారాన్ని పచనం చేసి అగ్ని ఏదైతే ఉందో దాన్ని జఠరాగ్ని, అందుకని జీర్ణం కాకపోతే ఉంటారు. జఠరాగ్ని నందగించింది అంటే ఆ అగ్ని. ఆ అగ్ని ఏదైతే ఉందో జఠరానుల సంతప్త, నన్ను తప్పింపజేస్తుంది. అమ్మ తిన్న ఆ ఆహారాన్ని పచనం చేసేదే నన్ను కూడా పచనము చేస్తుంది అని. పచనం చేస్తుందా? అది పచనం చేయదు, కానీ దాని యొక్క వేడిని తట్టుకోలేకపోతుంది ఆ పిండం. అది ఎట్లా ఉంది అంటే గర్భాశయ నిమగ్నంతో దైహంతి అదృశం హిమాం. నన్ను అది దగదగదగ కాలే ఇది ఉంటుంది కదా, బంగారం గాని లోహం గాని దాన్ని కరిగించారనుకోండి, ఎట్లా ఉంటుంది? అది మహా మండిపోతా ఉంటుంది. దానిలో ఏ కొంచెము మనది అది కానీ మన పైన పడ్డా, మన చేయి అందులో పడ్డా ఎట్లా ఇది బగ్గున మండిపోతుందో, అట్లాగే తల్లి గర్భంలో ఉండే జఠరాగ్ని అంతకంటే కూడా నిన్ను ఎక్కువ బాధ కలిగిస్తుంది. అతి భుషం దహంతి, అతి ఎక్కువగా నన్ను కాల్చి వేస్తుంది. ఇంకేంటి? ఔదర్య క్రిమివక్త్రాన్ని కోటశాల్మలు కంటకై తుల్యాని చతుదంతార్థం పార్శ్వాస్తి క్రగజార్జితం. తల్లి గర్భంలో ఉండే క్రిములు ఏవైతే ఉన్నాయో కోటశాల్మలు కంటకై, ఎక్కడి స్మరణ చేస్తున్నాడు అంటే తల్లి గర్భంలో ఉండే బాధకు యమలోకంలో పడిన బాధను పోల్చుకుంటున్నాడు. కోటశాల్మలు అంటే తప్పు చేసిన వాళ్ళు ముళ్ళతో కూడుకున్న గదతో అక్కడ కొడతారంట. బాగా గదలు చూసారా? గద అంటే పట్టుకుంటారా? ఆంజనేయ స్వామిని గుండెలు పట్టుకునే గదలు ఉన్నాయి కదా, అవి ప్లేన్ గా ఉండే గదలు. కానీ వాళ్ళ పట్టిన గదలు ఇంత పొడుగు నిన్నగా ఉంటాయి, తీక్షణంగా ఉంటాయి. అలాంటి ముళ్ళు చుట్టూ ఉన్న ముళ్ళ ఆ గదలతో కొడతా ఉంటే ఎంత బాగుంటుంది. కాస్త మనకి ఏ కొంచెం ముళ్ళు తగిలినా అని బాధ ఉంటుందా లేదా? అలాంటి వాటికి గదతో కొట్టారంటే ఇంకెంత బాధ ఉండాలా? ఆ దెబ్బలైనా ఓర్చుకున్నాను, కానీ తల్లి గర్భంలో ఉండే క్రిములు కొడుతా ఉంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏది ఎక్కువైంది బాధ? తల్లి గర్భంలో ఉండే బాధ ఎక్కువైందా, యమలోకం ఉండే బాధ ఎక్కువైందా? అందువలన అక్కడేమో సూక్ష్మ శరీరము, ఆ సూక్ష్మ శరీరానికి యాతన శరీరము. ఆ యాతన శరీరం ఎటువంటిది అంటే అది కాల్చినా, ఉడకబెట్టినా, దెబ్బలు కొట్టినా బాధ ఏర్పడుతుంది, కానీ శరీరం పాడవాదు. అది అందుకని దాని యాతనా దేహం అన్నారు. కానీ ఇక్కడేమో మాంసం ముద్దలాగా ఉంది, ఆ క్రిములు కొరుకుతూ ఉంటే అంతకంటే ఎక్కువ బాధ అనిపిస్తున్నాను. అందుకరికే ఔదర్య కిమి రక్తాన్ని కోటశాల్మల కంటకి ముళ్ళతో కూడుకున్న గదలతో కొడతా ఉంటే ఆ దెబ్బలైనా ఓర్చుకున్నాను, కానీ దీన్ని ఓర్చుకోలేకపోతున్నాను. అంతేకాకుండా పార్శ్వాస్థి కకచార్జితం, అక్కడ మా రంపాలతో కోసినప్పటికీ నాకు అంత బాధ కలిగేది, కానీ తల్లి గర్భంలో ప్రక్కలకుండే ఎముకలు నన్ను ఒరుచుకొని పోతా ఉంటే అంతకంటే కూడా మన పక్క ఎముకలు ఉంటాయి లేదా, పశ్చిమ పినుకలకు లేదు పశువులకు కనిపిస్తూ ఉంటాయి. మాంసం అంతా పోయిన తర్వాత ఈ పక్కకు ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు వాళ్ళు ఒరుచుకొని పోతా ఉంటే అంతకంటే ఎక్కువ బాధ కలుగుతా ఉంది. గర్భే దుర్గంధ భూయిష్టే జఠరాగ్నిపతీవితే దుఃఖిన్యవాత్తం యస్మాత్ కనీయ కుందీపాకజం. కుందీపాకం అంటే బాగా సలసలసల కాగి నూనెలో వేస్తారంట తప్పు చేసిన వాళ్ళని. అది తింటా ఉంటే మన వాళ్ళు పుడకరిస్తూ ఉంటుంది. అది పడితే ఇంకెట్లా ఉంటుందో. తప్పు చేసిన వాళ్ళని బాగా సలసల కాగి ఆ నూనెలో వేస్తే ఆ కుందీపాక నరకం కూడా నాకంత బాధ కలిగించలేదు. మరి ఏంటది అంటే తల్లి గర్భములో జఠరాగ్ని ద్వారా మండు ఆ ఏంటిది చీము వగర ఉంటుంది కదా, దాని యొక్క
ఆ బాధ ఏదైతే ఉందో నేను ఓర్చుకోలేదు. పూయాసకు శేషణపాయిత్వం దుఃఖం వ్యాప్తం తస్మాత్ కనీయ అంటే ఆ కుండి టాక నరకానికి అంటే ఇది తక్కువే ఎక్కువే కానీ తక్కువది కాదు అని. అంటే ఇది ఎక్కదా అది ఎక్కదా ఇప్పుడు ఎందుకు అంటే అక్కడేమో దాన్ని వేసినా కానీ అది ఉడికిపోయింది ఏం బాధ అనిపించావు, కానీ ఇక్కడ మాత్రం ఇదే ఎక్కువగా అనిపిస్తా ఉంది. అది ఎక్కడికక్కడే ఎక్కువ. ఇప్పుడు మన రోగాలు వస్తే ఎక్కువ అనిపించడంలా, మంచంలో నుంచి బయటికి రాకుండా అన్ని ఎక్కడే అనుభవిస్తా ఉంటే మనకు అనిపించడంలా. కాబట్టి అందుకొరకే దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు భగవంతుడు. ఈ శరీరం దుఃఖాలకు ఆలయమే కానీ సుఖాలకు ఆలయం కాదు ఎప్పుడు కూడా. ఆ సుఖం కూడా మన దుఃఖాన్ని కలగలుస్తుంది. ఉంటే ఒక దుఃఖము ఎట్లా దుఃఖము పక్క వాళ్ళతో వాళ్ళతో లేకుంటే అసలు దుఃఖము, ఉండిపోతే మరో దుఃఖము. కాబట్టి కుండీ పాక నరకం ఏదైతే ఉందో అది దీనికంటే తక్కువ అనిపిస్తుంది కానీ ఎక్కువేం కాదు. ఇంకేంది పూల అసలు శ్లేష్మపాయుత్వం వాంతాశుతత్వం చేద్భవేతు అశుచోక్నిభావాచ్చ తత్రాపాప్తం గర్భశాయన. పూల అంటే చీము, నెత్తురు, కఫము, వీటిని తర్వాత వాంతాశిత్వం. వాంతాశిత్వం అంటే వాంతి చేసుకున్నదాన్ని తినడం. ఇదంతా కూడా గర్భశాయన. అవన్నీ కూడా నేను తీసుకుంటున్నాను. జఠరాగ్నిలో ఏదైతే అపవిత్ర స్థలంలో వమానము, తర్వాత కఫము, చిత్తము, చీము, నెత్తురు ఇవన్నీ కూడా వికారం. ఈ వికారం ఏదైతే ఉందో ఎట్లా ఉంది అంటే మలములో పురుగు ఎలాగైతే కదులుతూ ఉంటుందో చూసే ఉంటారు. అప్పుడు పల్లెటూళ్ళలో ఉంటుందంటే చిన్నపిల్లలంతా కూడా మళ్ళీ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఏంటి వర్షాకాలం వచ్చిందంటే అన్నీ పురుగులు వేసుకుంటా ఉంటాయి చూసే ఉంటారు పల్లెటూళ్ళలో. అట్లాగా ఆ మలములో పురుగు ఎట్లా అయితే కలుగుతుందో అట్లాగే తల్లిగర్భంగా ఉండేంటిది చీము, నెత్తరు, కఫము వగర వగర వాటి మధ్యలో ఆ విధంగా ఉన్నాను. ఎంత బాగుంది కదా. ఏ శరీరంలో ఉన్నట్టుంది కదా, ఏ శరీరంలో పోవాలి. అందువల్ల మలంలో పురుగు ఎట్లా అందుకొరకే గురుసత్తును అన్యాయంగా అనుభవించే వాళ్ళు కూడా మలంలో పురుగు అయిపోతా ఉంటారు. జన్మంలో ఎవరు గురుసత్తును అన్యాయంగా అనుభవించే వాళ్ళు కూడా మలంలో పురుగు అంటే ఎట్లా ఉన్నారు. ఇప్పుడు తల్లి గర్భంలో వీడు ఎట్లా ఉన్నాడో మనం ఎక్కడంటే అక్కడ అడ్డు లేదు కదా, మలంలో పురుగు అడ్డుగా ఉంటేనే తినొచ్చు. అట్లాగే ఈ గర్భంలో తిన్న ఎట్లా ఉంది, కఫము, పైత్యం, పైత్యరసము, కఫము, చీను ఇవన్నిటి మధ్యలో మలంలో పురుగు ఎట్లా అయితే కదులుతూ ఉందో అంతకంటే ఎక్కువ నాకు ఇక్కడ బాధ కలుగుతుంది అని గర్భశయం అశుతో క్రిమిభావాశ్చ. అశుచి అంటే మలమందు, క్రిమి ఎట్లయితే పురుగు ఆ యొక్క స్థితి ఎలా ఉందో అట్లాగే నాకు కూడా తల్లి గర్భంలో ఈ విధంగా. అందుకని ఏమన్నారో జన్మ దుఃఖం జరా దుఃఖం అన్నారో. ఇంకా జన్మ దుఃఖం వరకు రాలా, గర్భ నరకంలో ఉండి అదంతా కూడా అనుభవిస్తూ వల్లిస్తున్నాడు. ఏం వల్లిస్తున్నాడు? విష్ణుశాస్త్ర భావాన్ని వల్లించినట్టుగానే లోపల ఉన్న బాధలన్నిటి కూడా వల్లిస్తూ ఉన్నారు. ఇన్ని బాధలుగా ఉన్నాయో తల్లి గర్భంలో. అది అందుకరికన్నా కష్టమితి అన్నది కాను. అది అప్పటికప్పుడే మర్చిపోయింది కాబట్టి సరిపోయింది. అప్పటిది ఇప్పటి వరకు గుర్తుంటే ఎవరైనా తప్పు చేయగలుగుతారా? చెయ్యరు. ఎందుకు అంటే ఒక దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది. తల్లి గర్భంలోని బాధలు ఎందుకు రావు, ఎందుకు గుర్తున్నాయంటే ముందు వస్తుంది అనుకున్న తర్వాత చెప్తాను. కాబట్టి ఆ బాధ ఒకవేళ అందుకరే కదా మాట అన్నారు, ఏమన్నారంటే పురాణంటే శ్మశానంటే నిగుణంటే యానతి తానతి సరదా శాస్త్రేది కోనముచ్చేద బంధనాదన్నారు. పురాణం విన్న తర్వాత ఇంతే కదా ఈ ప్రపంచం అంతా కూడా ఫలానా వైరాగ్యం వచ్చేస్తుంది. పురాణం ఎదుగుతాయని వైరాగ్యం కూడా వెళ్ళిపోతుంది. శ్మశానం అయిన తర్వాత ఎవరికైనా ఈగతే కదా, అందరు కూడా బ్రాహ్మణం సత్వం అందరూ కూడా చచ్చిన తర్వాత కాటిపోయే కదా వైరాగ్యం వస్తుంది. తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ వైరాగ్యం ఉండిపోతుంది. రెండవగా నైపుణ్యం అంటే సాంసారిక సంబంధమైన సుఖాన్ని అనుభవించిన తర్వాత వచ్చి ఈ పాపాన్ని పాప పని మళ్ళీ చేయకూడదు అనుకుంటారంట. మళ్ళీ తర్వాత మరి మామూలే. అది నైపుణ్యానికి యామతి స్యాతి. ఈ మూడింటిలో ఏ బుద్ధి ఉంటుందో, ఏ వైరాగ్యం ఉంటుందో అది జీవితాంతం ఉన్నట్టయితే కోనముచ్చేద బంధనాత్. బంధం నుంచి జన్మన ప్రవాహం ఉంది. జన్మన బంధం నుంచి ఎవరు ముక్తిని పొందకుండా ఉంటారంటే అందరూ. అట్లాగే గర్భ నరకం కూడా మనకు ఒకవేళ గుర్తున్నట్టయితే మనం కూడా విడిపడవాళ్ళని ఈ మాయ ప్రకృతిలో అయితే ఉందో అది గుర్తు రాకుండా చేసింది కొరకు పూయాసకు చేసిన ప్రయత్నం ఆస్వాదిస్తున్న భవేత్ అశుతో ప్రియభావాచ